తెలంగాణ ఉద్యమ రథసారథి మాజీ సీఎం కేసీఆర్ ఇక బయటకు రాబోతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి ఇక కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక అదే విషయం పైన ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఇక నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఈ విషయం పైన కొంత తెలంగాణ భవన్ క్లారిటీ ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. తెలంగాణ భవన్ వర్గాలు కూడా చెప్తున్నారు. ఇక ఇదే విషయం పైన గత నెల 8న సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఏదైతే కాలు జారి కింద పడడము, ఆయన వెముక విరగడం, తుంటి వెముక విరగడం, ఆ తర్వాత శస్త్రచికిత్స, ఆ తర్వాత ఇక ఆయన యశోద హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో ఇక ఇప్పటికీ చాలా మంది ప్రముఖులు, అదేవిధంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ వచ్చి పరామర్శించడం, ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇక అసెంబ్లీ సెషన్ మొదలైంది. ఆ అసెంబ్లీ సెషన్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన లోపాలను ఎత్తి చూపడం, దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలను ఎత్తిన మోపారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యం, దానికి తగ్గట్టుగానే శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఇక వాటిని ఎదుర్కొనే దిశగా ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. కానీ వారు ఏదైతే 6.5 లక్షల కోట్ల రూపాయలు ఇక ప్రజలపైన మోపారనే ఆ విషయాన్ని మాత్రం పూర్తిగా ఎదుర్కోలేకపోయారనేది కూడా కొంత విమర్శ ఉంది. ఇక కేసీఆర్ లేని లోటు అసెంబ్లీలో కనబడింది. ఇక కేసీఆర్ లేని లోటు ఏదైతే కాంగ్రెస్ చెప్తున్న 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి, ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి అమలుకు సంబంధించి కేసీఆర్ ఉంటే వాటిని ఎదుర్కొనే విధంగా వ్యూహ రచనలు చేసేవారంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న తర్వాత ఇక ఏదైతే ఇక యుద్ధ రంగంలోకి, పార్లమెంటు యుద్ధ రంగంలోకి రాబోతున్నారంటూ కూడా ఇక బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మరొక వైపు ఇక బీఆర్ఎస్ సంబంధించి పార్లమెంట్ సన్నాహ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సన్నాహ సమావేశాల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా గతంలో 9 స్థానాలు గెలిచాం, ఆ 9 స్థానాలను మనం గెలిచి ఇటు తెలంగాణలోను అటు దేశవ్యాప్త రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున చక్రం తిప్పే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇక ఈ వారం రోజుల్లో తెలంగాణ భవన్కు వచ్చి ఇటు నాయకులకు ఇటు కార్యకర్తలను కలిసి అసలు ఏ విధంగా ఓడిపోయాము, ఓడిపోవడానికి గల కారణం ఏంటి, ఇక ఓటమిని పక్కన పెట్టి వాటన్నిటిని వేరియస్ చేసుకొని ఇక పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక సీట్లు సంపాదించడమే వ్యూహంగా వారందరికీ చెప్పే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఆయన హాస్పిటల్లో పడ్డ తర్వాత ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్ను ఎదుర్కొనే ఎంతో కొంత కేటీఆర్, హరీష్ రావు వారిని ఎదుర్కొనే దిశగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనబడ్డదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కేసీఆర్ రావడంతో ఇక రాష్ట్ర రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారబోతున్నాయి, నిజంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పాల్గొంటే ఇక ఎట్లా ఉండబోతుంది, ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలో ఎలాంటి ఫైట్ ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికర చర్చ జరగబోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది.